ఆకివీడిలో రామాలయం నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాలయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆకివీడిలో రామాలయం నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాలయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆకివీడిలో రామాలయం నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆకివీడిలో ఏదైతే రామాలయ నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆకివీడిలో రామాలయం నిర్మాణం ప్రభుత్వ స్థలంలో జరుగుతుంది, దాన్ని నిలిపివేయాలి అంటూ ఏదైతే పిటిషనర్లు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. అక్కడ ప్రభుత్వ స్థలంలో ఏదైతే రామాలయ నిర్మాణానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి అనే ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ప్రభుత్వ స్థలంలో కట్టుకుంటే తప్పేంటి, పైగా 80 ఏళ్లకు పైగా అక్కడ రామాలయం ఉన్నట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి. హైకోర్టు 2-3 సార్లు దీనిపైన చాలా క్లియర్ గా దీనిపైన చాలా క్లియర్ గా తీర్పులు కూడా ఇచ్చిన తర్వాత దీని మీద ఎందుకు ఇంకా వివాదం రేపుతున్నారు అంటూ జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ రోజు ప్రభుత్వం తరఫున గుంటూరు ప్రేరణ సింగ్, అదేవిధంగా రెస్పాండెంట్ తరఫున లాయర్ సీనియర్ లాయర్ సుయోధన్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆకివీడిలో శ్రీరామాలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దానికి వ్యతిరేకంగా దాఖలైనటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఇక్కడ ఏదైతే నిర్దేశిత స్థలంలో రామాలయ నిర్మాణానికి అనుమతిస్తూ కలెక్టర్ ఇచ్చినటువంటి ఎన్ఓసిని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ఆలయ నిర్మాణ ప్రక్రియలో ఎలాంటి చట్టవిరుద్ధమైన లేకపోతే చెల్లుబాటు కాని అంశాలు లేవని భావిస్తూ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఆకివీడిలో రామాలయ నిర్మాణానికి న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగిపోయి సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఆర్టికల్ 25 కింద ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం పౌరులకు తమ మతాన్ని ఆచరించే దైవ ప్రార్థనలు, అదేవిధంగా నిర్మించుకునే ప్రాథమిక హక్కు ఉంటుంది. స్థానిక భక్తుల సెంటిమెంట్లు, అదేవిధంగా భూమి నిర్మాణ అనుమతులు, ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఉన్నప్పుడు ఇటువంటి ఆధ్యాత్మిక నిర్మాణాలకు కోర్టులు ఆమోదం తెలుపుతాయి. నిజానికి సముచితమైనటువంటి కారణాలు, బలమైనటువంటి చట్టపరమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత వివాదాస్పద కారణాలతో దాఖలయ్యే పిటిషన్లు అంగీకరిస్తే మతపరమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని. కృష్ణ, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడటానికి ప్రెసిడెంట్ రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆకివీడిలో రామాలయం నిర్మాణానికి సుప్రీం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దీని మీద మీ స్పందన ఏంటి సార్? చాలా 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 సంతోషంగా ఉందండి. రాముడిదే ఈ విజయం, అంతిమ విజయం శ్రీరాముడిది. ఎవరెన్ని ఆటంకాలు కలిగించాలని చెప్పి చూసినా అంతిమ విజయం రాముడిదే అనేది సుస్పష్టమైంది. హైకోర్టులో 4 కేసులు, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు, అన్ని చోట్ల మనకి రాముడికే ఆ విజయం దక్కింది. ఇది రాముని కొలిచే, మన భారతదేశంలో రాముని కొలిచే భక్తుల విజయం.
చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ క్షణం. రైట్ సార్, థ్యాంక్ యూ. కృష్ణ, యామిని, ఈ తీర్పుతో ఆకివీడు ప్రాంతంలో శ్రీరామ్ భక్తులు, స్థానిక ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతుందని చెప్పొచ్చు. ఆలయ నిర్మాణం కనుక పూర్తయితే ఆ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారి స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు చిన్న తరహా వ్యాపారాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా ఊతం లభిస్తుంది. అయితే అనుమతులు ఉన్న నిర్మాణాల్లో అనవసర జోక్యం చేసుకోవడానికి కోర్టులు ఇష్టపడవని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. సముచితమైనటువంటి కారణాలు, బలమైనటువంటి చట్టపరమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగతంగా, అంటే ఈ సందర్భంగా ఏదైతే రెస్పాండెంట్స్ తరఫున వాదించినటువంటి లాయర్ సుయోధన్ చాలా స్పష్టంగా జడా శ్రవణ్ అనే వ్యక్తి కావాలనే పదే పదే వేర్వేరు పేర్లతో ఈ పిటిషన్లు వేయిస్తున్నారు. హైకోర్టులో కూడా 4 సార్లు ఈ పిటిషన్లు వేశారు. అయినప్పటికీ కూడా అక్కడ హైకోర్టు చాలా స్పష్టంగా అనుమతులు తీసుకున్న తర్వాత ఈ నిర్మాణం జరగాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకే ఎన్ఓసి కూడా, కలెక్టర్ కూడా ఎన్ఓసి ఇచ్చారు. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, సంబంధిత అధికారులందరూ కూడా ఈ యొక్క అనుమతులు కూడా ఇచ్చారు. ఆ తర్వాతనే నిర్మాణం ప్రారంభించాం. ఆ తర్వాత ఇప్పుడు అనవసరంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి దీనిపైన ఈ విధంగా వాదనలు చేపడుతున్నారంటూ పిటిషనర్ చేస్తున్నటువంటి వాదనలను ఆయన ఎత్తి చూపారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అన్ని అనుమతులు ఉన్నప్పుడు ఇక నిర్మాణానికి అడ్డేంటి, ఇక ఎన్ఓసి, కలెక్టర్ నిర్మాణానికి ఇచ్చినటువంటి ఎన్ఓసిని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ స్థానిక వివాదాలను ఆసరగా చేసుకుని నిర్మాణాలను ఆపటానికి దాఖలయ్యే పిటిషన్ల పైన సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి సర్వే రికార్డుల ప్రకారం భూమి కేటాయింపులు, హక్కులు ఉంటే ఆలయ పునర్నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని కూడా ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఆకివీడు రామాలయ వివాదం కేవలం స్థానిక స్థల వివాదం మాత్రమే కాకుండా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ, మతపరమైనటువంటి చర్చకు కూడా దారితీసింది. నిబంధనల ప్రకారం అక్కడ స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖ ప్రభుత్వ అనుమతులతో నిర్మాణం జరిగితే న్యాయస్థానాలు కల్పించుకోవడానికి ఆస్కారం ఉండదని కూడా ఈ తీర్పు ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే గతంలో మనం చూసాం, ఏదైతే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆకివీడులో ఉన్నది పురాతన రామాలయమే, ప్రభుత్వ రికార్డుల్లో కూడా అదే నమోదై ఉందని కూడా రఘురామ కృష్ణరాజు కొద్దిసేపు క్రితం మనతో కూడా చెప్పారు. అంతేకాకుండా నల్లరాతితో ఆలయ నిర్మాణం మైనింగ్ ప్రాంతంలోనే జరుగుతుంది, కోర్టు మార్గదర్శకాలకు లోబడి చట్టబద్ధంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని కూడా ఆయన వెల్లడించారు. మొత్తానికైతే ఈ రోజు ఆకివీడు రామాలయం నిర్మాణానికి సంబంధించినటువంటి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.